గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. గ్రాసరీ అయిపోయింది అని చెప్పాను కదా, నిన్న ఏమో బ్లర్ అయిపోయింది కొంచెం వీడియో, ఏం అర్థం కావడమే లేదు నాకైతే. ఇంకా నేను వచ్చేసి సరుకుల లిస్ట్ రాసేస్తున్నాను, కిరాణం షాప్లో తెచ్చుకుందాము అనేసి. కాకపోతే లాస్ట్కి డిమార్ట్కే వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు అంటే నా హబ్బీ అక్కడ నిలబడి చెప్పి నోట్ చేసుకొని రాలేడట. దాని కొరకు నేనేమో నోట్ చేసి కిరాణంలో తీసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది నాకైతే. కొత్త హీటర్ అయితే తెచ్చారన్నమాట. ఇంకా నా గ్లీజర్ పాడైపోయింది, అదే రిపేర్ చేపియాలి అని నాకుంది. కానీ ఎక్కువ అమౌంట్ పడుతుందంట. ఇంకా మనము బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి ఎప్పటికన్నా సరే. ఇంకా అందుకనేసి ఇది తెచ్చారు. కొన్ని రోజులు ఇది వాడిన తర్వాత అంట మళ్ళీ రిపేర్ చేపిస్తారట. ఇంకా అది గ్యారంటీ కార్డు 1 ఇయర్ 2 ఇయర్స్ గ్యారంటీ అంట, నాకు తెలియదు. ఆ పేపర్ ఇచ్చారు నాకు, నేనేమో చింపేసే అంత ఇది ఉంది నాకు. ఇంకా తర్వాత కొంచెం మళ్ళీ మళ్ళీ అది కార్డు పోతే మనకి మళ్ళీ ఇవ్వరంటే, ఇప్పుడు గ్యారంటీ అయి ఉంది ఈ పన్నే తీసుకొని వెళ్ళాడు. దాని కొరకు ఎందుకండి ఇంకా అది ఎత్తి పెట్టడము. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళ బాధలు చాలానే ఉంటాయి. నేను ఈ హుండీ ఎప్పుడు పగలగొట్టాలి అనుకున్నానంటే, కుండి అంటారా మీరు, ఇవి మొత్తం నిండిన తర్వాత పగలగొట్టాలి అని 400కి తెచ్చుకున్నాను. కాకపోతే మిడిల్ క్లాస్ కష్టాలు కాబట్టి ఇంకా మనం చెప్పలేము. ఇలా చూపిస్తున్నానని తప్పుగా అనుకోవద్దు. దేని గురించి యూజ్ చేశాను అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను తప్పకుండా. కాకపోతే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి అన్నము పప్పు చేశానన్నమాట. ఇంకా పిల్లలు నా హబ్బీ తినేసారు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. ఇంకా అక్కడికే స్కిప్ చేసేసా, వీడియో తీయలేదు. ఒక్కొక్కసారి గుర్తే ఉండడం లేదు ఫ్రెండ్స్ ఎప్పుడు వ్లాగ్స్, ఎందుకంటే చూసి కళ్ళేమో బాగా ఇంకొంచెం ఏమంటారు రెడ్గా అయిపోయినాయి, కళ్ళు నొప్పి. ఈ ఎడిటింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది. వీడియో తీయడానికి ఏమో కానీ ఎడిటింగ్ చేయాలి, సౌండ్స్ చూసుకోవాలి. సో అవల్ల చేయడానికే సగం టైం అయిపోతుంది. ఈ మధ్య రాత్రుల నిద్ర కూడా రావడం లేదు. ఈ యూట్యూబ్ మహిమ, ఎప్పుడు లేసి అదే చూసుకోవడం సరిపోయింది. నేను మంచిగా ఉండేదాన్ని, మళ్ళీ ఏం పిచ్చి తగిలిందో ఏమో మళ్ళీ ఇలా స్టార్ట్ చేశాను. ఒక్కొక్కసారి వద్దనిపిస్తుంది, మళ్ళీ ఏమో లేదు చేయాలి అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నిన్న అక్కడ వాటర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఆ చేప పిల్లలను అయితే తెచ్చుకున్నాను. ఇంకా దానిలోనే చూసుకుంటూ ఉన్నారు. ఇక్కడ హీటర్ పెట్టేసుకున్నానన్నమాట. గ్లీజర్ పాడైపోయింది. పిల్లలు బ్రష్ అప్ చేసేసి రెడీ అయ్యారు. ఇంకా బ్రేక్ఫాస్ట్లో దోశలు వేసేసా. ఇంకా వీళ్ళు రెడీ అవుతూ ఉన్నారు స్కూల్కి వెళ్ళాలనేసి. హీటర్తో ఈరోజు స్నానాలు అయితే అయిపోయాయి. మొన్న గ్యాస్ మీద పెట్టాను 2 డేస్. నేను హీటర్ కూడా తెమ్మని అడగలేదు, గ్లీజర్ అంటారా గ్రీజర్ అంటారు, కొంచెం కామెంట్ చేయండి. అదే క్లీన్గా అండ్ గ్రీన్గా కొత్తగా చేపించుకుందామంటే ఇంకా మళ్ళీ నాకు హీటర్ అనేది వచ్చేసింది. బట్టలు నిన్న వాష్ చేశాను, అంత మోడంగా ఎలా అంటే అలా అయిపోయింది. వీళ్ళు వెళ్ళిన తర్వాత క్లీన్ అయితే నేను చేసుకోవాలి. వాళ్ళ ఇద్దరు, ఇంకా నా హబ్బీ లేరు ఈరోజు, ఇద్దరు నడుచుకుంటూనే వెళ్తారు. కొంచెం దగ్గరే వీళ్ళకు స్కూల్ అన్నమాట. నేను ఎప్పటికన్నా కొంచెం దగ్గరలోనే వదులుతాను స్కూలు. ఎందుకు అంటే వీళ్ళు నడుచుకుంటూ వచ్చేయాలి, ఒకరి మీద డిపెండ్ పడకూడదు కదా. ఇప్పుడు తను లేకపోతే ఎంత సఫర్ అవ్వాలి. అదే దగ్గర ఉంటే వీళ్ళే హ్యాపీగా వెళ్తారు, వీళ్ళకి కష్టం ఉండదు, ఆయనకి కష్టం ఉండదు. ఇప్పుడు ఒకేలాగా ఉండడు అన్నమాట. ఎప్పుడన్నా కొంచెం కొబ్బడతారు, అట్లా సమ్ వైజ్ ఉంటుంది. ఇంకా అందరు షేర్ చేయండి. వీళ్ళు బాయ్ అని చెప్తూ ఉన్నారు. ఏమో ఇద్దరి ఫేస్లో కలర్ లేదు, ఊరికే వెళ్దామంటే వెళ్ళాము అన్నట్టు అనిపిస్తూ ఉంది. అదే నేను 10 మాటలు పిలుస్తూ ఉన్నాను అన్నమాట. మళ్ళీ ఎంత దూరం వెళ్తే మళ్ళీ పిలిచాను అన్నమాట. ఇంకా అప్పుడు కొంచెం స్మైల్ ఇచ్చి బాయ్ అని చెప్తే ఇంకా అప్పుడు నాకు కొంచెం మనశ్శాంతి. ఏమో ఎందుకు డల్గా ఉన్నారో అన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను లాక్ అయితే వేసేసుకుంటాను. మొన్న ఇంటి దగ్గర దొంగలు పడ్డారు కదా, అప్పటి నుంచి నాకు భయము.
అది కాకపోయినా ఏదన్నా సౌండ్స్ వచ్చినా మన ఇంటికి ఎవరు వచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా అందుకు కీస్ వేసేసుకున్నాను. ఇవల్ల చాలా వర్క్ అయితే ఉంది. ఇంకా ఆ డే మార్నింగ్ తీసాను కదా, ఆ డేనే కొంచెం అన్నీ క్లీన్ అండ్ గ్రీన్ చేసేసుకున్నాను. కాకపోతే ఇవల్ల వాష్ చేయాలి ఈరోజు అనేసి అలా పెట్టేసుకున్నాను బెడ్షీట్స్ వల్ల. ఇక్కడ వచ్చేసి వాషింగ్ మెషిన్లో బట్టలు అయితే వేసేస్తూ ఉన్నాను. ఇంకా వేసేసి లోపల పని చేసుకోవాలి. నేను ఇవి ఎందుకు ఎత్తలేదు అంటే బెడ్షీట్స్ ఈ బొంతల వల్ల క్లీన్ చేయాలి, వాషింగ్ మిషన్లో వేయాలి అనేసి వేసుకోలేదన్నమాట. ఇంకా లిక్విడ్ ఏరియల్ వాడుతున్నాను, బాగుంది స్మెల్ కూడా. మనము ఫ్రెష్నెస్ది లిక్విడ్ వేయాల్సిన అవసరమే లేదు. ఇదే మనకు పర్ఫెక్ట్గా ఎంత స్మెల్ వస్తుంది అంటే ఈ మధ్య రికార్డ్ చేయడానికి చూసి 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 తలనొప్పి వచ్చేస్తుంది. అలాగే రాత్రిపూట్ల అసలు నిద్ర ఉండట్లేదు ఎందుకో. ఒకప్పుడు 8:30 అయితేనే గొర్ర అని నిద్రపోయేదాన్ని. ఇప్పుడు 12:30 12 అయినా కూడా రాత్రి నిద్ర పట్టడం లేదు. అదే కొంచెం యూట్యూబ్ది టెన్షన్ ఒకటి, చూసారా లేదా అని చూసినా కూడా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోరు. అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా ఫ్రెండ్స్. ఇంకా అందుకు ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసుకున్నాను. 1:30 అలా అయ్యింది. ఫుల్ ఆకలి అయితే అవుతుంది నాకు. ఇప్పుడే మా పిల్లలు తిని వెళ్ళిపోయారు స్కూల్కి. నేను ఫ్రెష్ అప్ అయిపోయా, చూపిస్తా దీంట్లో ఎలా. హలో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎంతసేపు కూర్చొని మాట్లాడినాను, ఒక్కటి రికార్డ్ కాలేదు. వీడియో చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయింది. ఎన్ని విశేషాలు మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇప్పుడు చూస్తే దీంట్లో రికార్డే అవ్వలేదు. సో ఇలా చాలా వరకు అయితే ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు తిన్న ప్లేట్ ఎప్పుడు మెస్సీగా అయిపోతుంది. నేను ఎంత కాకూడదు అనుకున్నా కూడా రైస్ చేశాను, ఇవే కడుపు నిండా తినొచ్చు. తర్వాత ఆలు కర్రీ చేశాను, ఉల్లగడ్డ మీతో షేర్ చేసుకోలేదు. మంచిగా ఒకడే షేర్ తప్పకుండా చేస్తాను. టీ మీద ఏం పెట్టలేదు, దాంట్లో టీనే లేదు. ఇది నా కిచెన్, నా నాప్కిన్. ఇంకా ఈ కిటికీలు బంద్ చేసి పెట్టేసా. నేను ఒక్కదాన్ని ఉండి అన్నీ క్లోజ్ చేసి పెట్టేసుకుంటాను. నేను ఎప్పుడు ఎక్కడ ఏది అనేది ఈ మధ్య కొంచెం న్యూస్లలో దానిలలో చూస్తున్నాం కదా. నేను ఇక్కడ స్లీపింగ్. ఇంకా మా వారు రావడానికి కొంచెం లేట్ అవుతుంది అనేసి చెప్పారు. ఇవల్ల ఎందుకు అయ్యా మొత్తము లిక్విడ్ మొత్తం కింద పడిపోయింది. ఫస్ట్కి గ్రాసరీ తీసుకోవాలి అనుకుంటూ ఉన్నాను. ఇది చూడండి ఎట్లా అయిపోయిందో. ఇది తుడిచేసి దాంట్లో వేసేయడమే. మీరు ఎక్కడ అంటే వాషింగ్ మెషిన్లో లిక్విడ్ మొత్తం ఎలా పడిపోయింది చూడండి. ఓన్లీ లిక్విడ్ యూస్ చేస్తే స్మెల్ సూపర్గా ఉంది. ఇది కూడా వాష్ అయిపోయాయి. పిల్లోస్ అన్నీ తీసేసాను. కొత్త పిల్లోస్ కొనుక్కోవాలి, కొత్త కవర్స్ కొనుక్కోవాలి. చాలా వరకు షాపింగ్ చేయడం తగ్గించేసా. ఏదన్నా నేను ఒకటి సక్సెస్ అయ్యి ఏదన్నా వస్తే నేను తప్పకుండా అస్సలు ఆన్లైన్లో ఎన్ని షాపింగ్ చేయాలి అని ఉంది నాకు. కానీ మనం చెయ్యలేము. ఎప్పుడు నాకు మనీ వస్తుందా, ఎప్పుడు నేను కంటైనర్స్ తీసుకుందామా అన్నట్టే ఉంది నాకు. కంటైనర్స్ చాలా వరకు ఇంకా మార్చేసేయాలి అన్నంత ఇది ఉంది చూడండి. ఇంకా ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా నా బుర్కా కూడా వేసేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక్కటి కూడా పెట్టకుండా అన్నీ వాష్ చేసేసేయాలి అనిపిస్తుంది. లిక్విడ్ అంతా పడిపోయింది. ఈ రోజుకి లిక్విడ్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఇది కరెక్ట్ 1 month వచ్చింది నాకు. ఎందుకు అంటే మళ్ళీ సర్ఫ్ యూజ్ చేస్తా కదా. సర్ఫ్ ఒక 200ది, ఇది ఒకటి 200 ఎంతనో ఉంది. ఇది 2 లీటర్స్ది. అయ్యా మొత్తానికి మొత్తం అయిపోయింది. దీంట్లో మనం ఏమన్నా చేయొచ్చా? కొంచెం నాతో షేర్ చేసుకొని. ఇది కవర్ బాగుంది. అప్పుడేమో చెట్లు వేస్తుండే,
దీంట్లో కూడా చెట్టు వేస్తూనే కట్ చేసి అప్పుడు నేను ఆ డేస్ బాగుండేటివి, ఈ డేస్ బాగలేవు. ఎక్కడికన్నా వెళ్ళాలి, ఎవరితోన్నా మాట్లాడాలి, కలిసి కూర్చోవాలి అనిపిస్తూ ఉంటుంది, కానీ ఎవ్వరు లేరు. రిలేటివ్స్ అంటారా, ఉన్నారు, వెళ్తా వాళ్ళ ఇంటికి. వెళ్ళిన ఒక 10 మినిట్స్ కూడా 5 మినిట్స్కి అయ్యో ఎందుకు వచ్చా నేను ఇక్కడికి, అయ్యో ఎప్పుడు ఇంటికి వెళ్దామా అనిపిస్తుంటుంది. సో వాళ్ళ బిహేవియరో తెలియదు, కానీ నాకేమో వెళ్ళాలి అనుకుంటా, తర్వాత మళ్ళీ ఎందుకు వెళ్ళాను అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. నేను రైస్ అయితే తెచ్చుకుంటాను, నాకైతే ఫుల్గా ఆకలి అవుతుంది. పదండి రైస్ పెట్టేసుకొని